ఏపీ తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం మొదలైందా? హైదరాబాద్లోని ఆస్తుల హక్కులపై తెలుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయా? నిన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని కొన్ని భవనాలు తమకే చెందుతాయని ఏపీ సర్కార్ పట్టుబడుతోంది. హైదరాబాద్లోని 12 భవనాల్లో వాటా కోసం ఏపీ పట్టుపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని షెడ్యూల్ 9-10 పరిధిలో ప్రస్తావించని 12 సంస్థలు, భవనాల్లో తమకు వాటా ఉందనేది ఏపీ వాదన. మరోవైపు హైదరాబాద్లోని ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ సర్కార్ తేల్చి చెబుతున్నట్లు సమాచారం. వేల కోట్ల రూపాయల విలువ చేసే భవనాలపైన హక్కులను వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. దీంతో ఏపీ హక్కును కోల్పోయిందని తెలంగాణ చెబుతోంది. హైదరాబాద్లో ఏపీ సర్కార్ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ పరిధిలోని 32 సంస్థలు ఇతర ఆస్తుల్లో ఏపీ వాటా కోరుతూ ఉండగా అందులో చాలా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆ జాబితాను 12కు కుదించినట్లు తెలుస్తోంది. ఈ 12 సంస్థల్లో గండిపేట దగ్గరున్న ఆక్టోపస్ బిల్డింగ్, అక్కడి స్థలం, ఖైరతాబాద్లోని హెచ్ఏసీఏ భవన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ అండ్ స్టేట్ ఆఫీస్ బిల్డింగ్, ఇలా 12 సంస్థలు, వాటి తాలూకు ఆస్తులు ఏపీ తన జాబితాలో పెట్టుకుంది. ఈ ఆస్తులపైన ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కూడా అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.